హాయ్ ఫ్రెండ్స్. సో బీచ్‌కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసుకొని ఇప్పుడే 10:30 అలా అవుతుంది. సో ఇప్పటివరకు అయితే మార్కెట్ ఎక్కువ ఉండదు. కానీ జస్ట్ చూపిద్దామని వచ్చాననమాట. ఈ బ్యాక్ సైడ్ ఇదంతా కనిపించేది మార్కెట్ మొత్తము. ఈ రైట్ సైడ్ బీచ్ మనకి ఇక్కడ. ఇక్కడ సైడ్ అంతా కూడా బీచ్ ఇది. ఇక్కడ అన్ని పడవలు చూడండి. మొత్తం అన్ని పడవలు పెట్టేసారు. ఎట్లా పెట్టేసారు చూపిస్తుంది చూడండి. ఇవన్నీ పడవలు పెట్టేసారు చూడండి. ఇట్లా మొత్తం అన్ని పడవలు పెట్టేసారు. ఎందుకంటే ఇప్పుడు ఫిషింగ్‌కి ఎళ్లరు కాబట్టి చేపలు పిల్లలు పెడుతుంది కాబట్టి మార్చ్ 15 నుంచి మే 15, 20కి మళ్ళా స్టార్ట్ అయితది మార్కెట్ గూడా. అట్లా. ఇక్కడ చూడండి ఇదంతా ప్లేస్‌లో మార్కెట్ యాక్చువల్‌గా సేల్ చేస్తుంటారు. పెద్ద పెద్ద ఫిషెస్ అన్నీ సేల్ చేస్తుంటారు. ప్రస్తుతానికి కొన్ని మాత్రం పెట్టిర్రు చూడండి ఇట్లా. జస్ట్ ఇట్లా కొన్ని ఫిషెస్ మాత్రం పెట్టి ఇగ అక్కడక్కడ పెట్టి అమ్ముతున్నారు. అనేది టోనా ఫిష్ అది. టోనా दो ఫిష్ किलो అంటారు. 300 ग्राम है वो। दो किलो 300 ग्राम है। ఎంతమ్మా కేజీ ఇది? కేజీ 250 కేజీలండి. కేజీ 250. అదే మొత్తం ఎంత? 1600. 1600. ఈ పెద్దవి టైగర్ ప్రాన్స్ అంటారు కదా. ఇవన్నీ తీసిన తర్వాత ఈ విధంగా వస్తున్నాయి. ఉన్నాయి. తీయడానికి ఎంత? తీయడానికి పొట్టు తీయడానికి ఇక తీసిస్తాను తీసుకుంటే ఏగా తీసిందా? అవునా? సరే. అయిన అడగండి. ఈ కుప్ప మొత్తం మనకు 700కి ఇస్తాను. ఈ ఫిష్ చూడండి. ఈ ఫిష్ వచ్చేసి గొరకలంట. ఇవన్నీ కలిపి 20 ఉన్నాయేమో. మొత్తం కలిపి ఎంతకి ఇస్తారా? 5 కేజీలు వస్తాయి. 5 కేజీలు వస్తాయంట. 600కి 700కి ఇస్తాను. ఫేస్బుక్ లో యూట్యూబ్ లో కూడా వెళ్తుంది. అవి ఒకసారి చూపియమ్మా లోపల. ఈ లోపల చూపియమ్మా. ఎంత తీయడానికి ఎంత? కేజీ 30 రూపాయలు. కేజీ 30 రూపాయలు. చూడండి అపోలో ఫిష్ ఉంటుంది. ఎంత పెద్ద ఉంది. సాల్మన్ ఇది 700 కేజీ అంటే అవి ఎంతమ్మా? అవి 1600. 1600. ఇంకా ఇక్కడ బీచ్ ఉంది కదా. ఈ బీచ్ పక్కనే మొత్తం కూడా ఇది మార్కెట్. ఇక్కడ ఈ మార్కెట్ ఏరియా మొత్తం ఇదే అనమాట. మొత్తం ఫిషెస్ అమ్మేది. ఇంకా చాలా తక్కువ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ అంతా కూడా క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ మొత్తం. ఆ తర్వాత ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకు ఎండు చేపలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ రైట్ సైడ్ కానీ ఇంకా ఈ షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్ అక్కడ నుంచి డెడ్ ఎండ్ వరకు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. అక్కడ వరకు అన్ని బొమ్మిడి చేపలు దొరుకుతాయి ఇట్లా మొత్తం. ఇదైతే ఒక బండి మీద చూపిస్తున్నాను నేను ఈ విధంగా. ఏం చేప అమ్మా ఇది? పండు చేప. ఎంత ఉంటుంది కిలో? ఎంత ఉంటుంది ఇది? కిలో 700. ఇంకొక షాప్ లో ఇది యాక్చువల్లీ ఇట్లా బండి మీద పెట్టుకున్నారు. మొత్తం అక్కడ లెఫ్ట్కి వెళ్తే మాత్రం షాప్ లో ఉంటాయి. పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి. ఇంకా ఎంతమందికి బొమ్మడి చేపలు ఇష్టమో లైక్ కొట్టండి. అదేవిధంగా ఎంతమందికి నార్మల్ లైఫ్ ఫిష్వి నచ్చాయో కామెంట్ చేయండి. చూడొచ్చు పడవ ఎంత పెద్ద. ఇవన్నీ పడవలే ఇక. సో ఇక్కడ బీచ్ సైడ్ వచ్చినా అనమాట. ఫిషెస్ పడిన తర్వాత మొత్తం దీంట్లో స్టోర్ చేసుకుంటారు. ఈ బాక్సెస్ లా ఉంటాయి. లోపల స్పేస్ ఉంటుంది. వీటిల్లో వేసి స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ ఇలా అన్నీ ఉన్నాయి చూడండి. మీరు స్టోర్ చేసుకొని తీసుకొని వస్తారు. ఒక్కటేసారి 1 మంత్కి అట్లా వెళ్ళి వస్తుంటారు ఓసారి. ఇప్పుడు కొంతమంది 1 వీక్కి వెళ్ళి వస్తుంటారు. అట్లా పెద్ద పెద్ద షిప్స్ అయితే కన్నా ఇంకా ఎక్కువ 1 మంత్ అట్లా వెళ్ళి ఒకటేసారి తీసుకొని వస్తారు. ఈ చిన్న చిన్నవి కాబట్టి ఒక 1 వీక్కి అట్లా చూసుకొని ఫుడ్ సరిపోయేంత మొత్తం తీసుకొని వెళ్ళి చూసుకొని వస్తుంటారు. నెట్లో తీసుకొని వెళ్తారు. ఇట్లాంటివి తీసుకొని వెళ్ళి వలలో వేస్తారు.
చూడండి ప్రతి బీచ్ దగ్గర ఈ విధంగా ఉంటుంది చూడండి. అక్కడ టవర్ ఉంది కదా! ఆ టవర్‌ది మొత్తం వెదర్ క్యాప్చర్ చేసి వాళ్ళకు రిపోర్ట్స్ ఇస్తుంటది. అక్కడ ఇంకోటి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అది లైట్ హౌస్. ఇంకా ఇదే మార్కెట్ ఇక్కడ నుంచి మొత్తం. ఇంకా పార్సెల్స్ అవన్నీ చేసేటివి అక్కడ బిల్డింగ్ ఉంటదన్నమాట. అక్కడ షాప్స్ ఉంటాయి. అవన్నీ చిన్న చిన్న బాక్సెస్ మనం తీసుకొనెళ్ళి పార్సెల్ తీసుకొనెళ్ళొచ్చు మనం. ఐస్ ఏసుకొని అట్లా. మెయిన్‌గా ఒక పాయింట్ అబ్జర్వేషన్ ఏందంటే, ఈ టైంలో ఫిషెస్ ఎక్కువ రాలే కాబట్టి బోటింగ్ నుంచి అట్లా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుండే మనకు రేట్స్ తక్కువ ఉంటుండే. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లోనే రేట్స్ అయితే ఎక్కువ చెప్తున్నారు. మనం బార్గెనింగ్ చేసుకుంటే మేబీ తక్కువ అవ్వచ్చు వాళ్ళు. సో, నాకు తెలిసిన రేట్స్ ఇక్కడ ఉన్న వాటికైతే చూపించినాను మీకు.